వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను పాతకాలం నాటి రాగి తోపని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది ఒక స్వీట్ రెసిపీ అనమాట. ఇది హెల్త్కి చాలా మంచిది. పిల్లలకి, పెద్దలకి, ఎముకల బలానికి, అలాగే రక్తహీనతతో బాధపడే వాళ్ళకి, లేడీస్ పీరియడ్స్ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. మీరు కూడా ఇలా తప్పకుండా ఒకసారి ట్రై చేసేసేయండి. అప్పట్లో పెద్దవాళ్ళు ఇలాంటి రెసిపీస్ని చాలా బాగా చేసుకుని తినేవాళ్ళు. ఇప్పట్లో మనము చాలా వరకు తగ్గించేసాము. మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసేసేయండి. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసేసుకొని అందులోకి ఒక కప్పు వరకు రాగి పిండి తీసేసుకోవాలి. సేమ్ ఇదే కప్పుతోనే ఒక కప్పు వరకు నీళ్ళు కూడా తీసేసుకోవాలి. చూసారు కదా, సేమ్ అదే కప్పుతోనే మెజర్ చేసేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఒకేసారి వాటర్ వేయకుండా ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా రాగి పిండిని వాటర్లో కలపకుండా నెయ్యిలో వేయించి చేసుకుంటారనమాట. 2 రకాలుగా చేసుకోవచ్చు. నేను తప్పకుండా అది కూడా అప్లోడ్ చేసేస్తాను. ఈరోజైతే ఇలా ఎలా చేయాలో చూపించేసాను, చూసేయండి. నెక్స్ట్ టైము అలా కూడా చూపించేస్తాను. చూసారు కదా, ఇలా వాటర్ కొంచెం కొంచెంగా ఒక కప్పు వరకు వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి మనము ఏ కప్పుతో అయితే రాగి పిండి కొలుచుకున్నామో అదే కప్పుతోనే బెల్లం కూడా ఒక కప్పు తీసేసుకొని 2 కప్పుల నీళ్లు వేసేసుకోవాలన్నమాట. ఇది మరి ఎక్కువసేపు మరగనవసరం లేదనమాట. జస్ట్ వాటర్లో బెల్లం కరిగిపోతే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి కాసేపు ఇలా కరిగించేసేయండి, సరిపోతుంది. ఇక్కడ ఒక కప్పు రాగి పిండిలో ఒక కప్పు వాటర్ కలుపుకున్నాము. అలాగే అదే కప్పుతోనే ఒక కప్పు బెల్లం తీసేసుకొని 2 కప్పుల వాటర్ తీసేసుకున్నాం అనమాట. చూసారు కదా, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇలా బాగా కలుపుకొని బెల్లం మొత్తం కరిగిపోవాలి. పక్కకు పెట్టేసుకొని తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక కడాయి తీసేసుకొని అందులోకి మనము కరిగించుకున్న బెల్లం నీళ్ళని ఇందులోకి ఫిల్టర్ చేసేసుకోవాలన్నమాట. బెల్లంలో ఏదైనా డస్ట్ అలా ఉంటే పోతుంది. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల ఇలా వేసేసుకోవాలి. తర్వాత ఇది మరి ఎక్కువసేపు పాకం వచ్చి మరగనవసరం లేదనమాట. ఈ వాటరు ఒక మరుగు 2 మరుగుల వరకు వస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇలా బాగా కొంచెం మరిగితే సరిపోతుంది. ఒకసారి అలా మరిగిన తర్వాత ఒకసారి కలిపేసి మనం ఇందాక రాగి పిండి కలిపి పెట్టుకున్నాం కదా వాటర్లో, ఆ రాగి పిండిని ఇందులోకి వేసేసుకోవాలి. కొంచెం కొంచెంగా ఇలా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఇది కంటిన్యూస్గా కలుపుకోవాలి, లేదు అంటే ఉండలు కట్టేస్తుంది. దానికోసం ఇలా బాగా గరిటెతో కలుపుతూనే ఉండాలి. కొంచెం సిమ్లో చేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో పెట్టకుండా సిమ్లో పెట్టి ఈ స్వీట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకుంటూనే ఉండాలి. బాగా ఇది కొంచెం దగ్గర పడాలన్నమాట. ఇలా కలుపుతూ ఉంటే కాసేపటికి దగ్గర పడిపోతుంది, కొంచెం గట్టిగా అవుతుందన్నమాట. అలా వచ్చేటప్పుడు మనము ఇందులోకి నెయ్యిని వేసేసుకోవాలన్నమాట. నెయ్యి ఒక స్పూను, లేదు అంటే 2 స్పూన్ల వరకు వేసేసుకోవచ్చు. కొంచెం పెద్ద స్పూన్తో నెయ్యి మీ ఇష్టం అనమాట. ఇంకా కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువైనా వేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకున్నాను. ఇలా బాగా కొంచెం దగ్గర పడిన తర్వాత నెయ్యి వేసేసుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత ఇలా బాగా మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇది బాగా దగ్గర పడాలన్నమాట. కడాయికి సపరేట్గా వచ్చేసేయాలన్నమాట. కడాయి నుంచి అంతవరకు ఇది బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఇలా అయిన తర్వాత ఇందులోకి ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకోవాలి. కొంచెం ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. కొంచెం ఇలాచి వేసేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. మీరు కావాలి అనుకుంటే ఇందులో ఎండు కొబ్బరి అయినా పచ్చి కొబ్బరి అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట, ఇష్టపడే వాళ్ళు. లేదు అంటే ఇలానే అయినా చేసేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి మనం డ్రై ఫ్రూట్స్ అయినా వేసేసుకోవచ్చు అనమాట. అది ఎవరి ఇష్టం వాళ్ళది. అప్పట్లో వాళ్ళైతే ఇలా ఏమీ వేసేవాళ్ళు కాదనమాట. మనం ఇప్పుడు కావాలి అనుకుంటే వేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా బాగా కడాయి నుంచి సపరేట్ అయిపోతుంది కదా ఈ స్వీట్, అలా సపరేట్ అయిపోవాలన్నమాట. ఇలా సపరేట్ అయ్యే వరకు ఇలా కదుపుకుంటూ చేసేసుకోవాలి సిమ్లో పెట్టి. ఇలా బాగా అయిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ లాస్ట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి.
చేసుకోవాలి. కొంచెం నెయ్యి మరొకసారి యాడ్ చేసేసుకోండి సరిపోతుంది. కొంచెం కావాలి అనుకునే వాళ్ళు స్టార్టింగ్‌లోనే ఎక్కువ వేసేస్తే అవసరం లేదనమాట. లేదు అంటే ఇప్పుడు ఇంకా కొంచెమైనా యాడ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా! ఇలా సెపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే. చూసారు కదా! ఈ రాగి తోప రెడీ అయిపోయింది. ఈ స్వీట్ రెసిపీని మీరు కూడా ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసేసేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.